మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. అమ్మ మీద కోపం ఉంటే నన్ను చంపుతావా నాన్న అని పేపర్లు ఇచ్చిర్రు. పేపర్లు అయ్యాల నిజంగా వార్త చదివితే జరంత బాధ అనిపించింది. పసికందు 2 ఏళ్ల పాపని ఆయన పెళ్ళ మీద కోపంతో పెళ్ళాన్ని ఏం చేయలేక సొంత బిడ్డనే చంపేసిండు. ఏడాది జరిగింది ఈ ముచ్చట. అంటే ఈ సౌటుపల్ల పక్క పోయి నానపురం ఉంటుంది, నారాయణపురం అంటారు కదా, యాదాద్రి జిల్లా నారాయణపురంలో లచ్చమ్మగూడెం అంట. లచ్చమ్మగూడెం ఆయనకు వరికుప్పల రవి అంట ఆయన పేరు. ఇంకా మాడుగుల దగ్గరికి వెళ్ళి పెళ్ళి అయిందట. 3.5-4 ఏళ్ళ కింద పెళ్ళి అయిందట. 2 ఆడపిల్లలు. ఒక బిడ్డ పేరేమో మేఘన, ఇంకో బిడ్డ పేరేమో మయూరికి 9 నెలలు, మేఘనకేమో 2 ఏళ్ళు. పెళ్ళ మొగలు పంచాయతీ పెట్టుకుంటాడు. ఎప్పుడు చూసినా పంచాయతీ పెట్టుకుంటే పెళ్ళం ఉండి నీ ఉండమే, నీతో నాకు సెట్ అయితే లేదని పాడైపోయి నా తల్లిగారింటికి పడి నేను పోతాను పోయిందట. పోతప్పుడు ఏం చేసింది, పాలజీక పిల్ల కాబట్టి ఆ 9 నెలల పిల్లని తీసుకొని పోయిందట. ఈ బిడ్డను కూడా నేను ఆ బిడ్డలు నేను చదువుకుంటా లంగో దొంగ బతానంటే లేదు నా పిల్ల నా దగ్గరనే ఉండాలి, నువ్వు ఆ పిల్లని కొనవా అనగానే ఆ బుడ్డ పిల్లని తీసుకొని ఆమె ఆ మాడుగులకు వెళ్ళిపోయింది. ఇక వీడు ఈ 2 ఏళ్ల పాపను చూసుకుంటే ఈయన ఉంటుండు. అయితే ఈ మధ్య కాలంలో పెద్ద బిడ్డను చూడాలని తల్లికి ప్రేమ పుట్టిందట. ప్రేమ పుట్టి వాళ్ళతోటి చెప్పి పంపిందంట. జర నా మొగనికి చెప్పురి నా బిడ్డను చూడబుద్ధి అవుతుంది. తల్లి ప్రేమ కాదు ఓలకాయని ఉంటుంది. నా బిడ్డను చూడబుద్ధి అవుతుంది, జర బిడ్డని ఒకసారి పంపించే ఉపాయం చేయమని రాదురే అని చెప్పి పంపిందంట. అదే ముచ్చట ఈలోలాలో ఈయన చెవులు వేసిరంట. ఫోన్ చేసిందో ఎటు చేసిందో ఇక ఇద్దరు పెద్ద మనుషులు చెప్తే పిలిపించి మాట్లాడినంట. మాట్లాడితే అరే నువ్వు మాత్రం మగవనివి ఎన్ని రోజులు చూసుకుంటావు ఆ పిల్లల్ని, భార్య భర్తలు ఒక్కడు ఉంటే పిల్లలు చూసుకునేదే మా ఎక్కువ, నువ్వు పనికి పోతే పిల్ల ఒంటరిగా ఉంటుంది, 4 రోజులు నీ భార్య కాడికి పంపరాదు ఏమవుతుందని పెద్ద మనుషులు తీర్పు చెప్పిరంట. మరి బిడ్డ దూరం అవుతుందన్న కోపమా లేకపోతే భార్య మీద కోపమా ఏదో రకంగా కానీ మొత్తానికి సౌటుపలకాయ పోయిండట. సౌటుపలకాయ పోయి ఇన్ని పండ్లు తీసుకున్నట. ఈ నెరటి పండ్లు, జామ పండ్లు, సేపులు, సాపోడ పండ్లు తీసుకొని వచ్చిండట. ఇంటికి రాగానే తల్లి బిడ్డ వస్తుంది కదా తండ్రి కాడికి, డాడీ అని దగ్గర రాగానే తీసుకున్నట. తీసుకొని మమ్మీ నీకోసం సపోటా పండు తెచ్చిన, సపోటా పండు తింటావా అంటే చిన్నపిల్ల ఆ పిల్లకి ఏమేరక తింటాడాడు అని చెప్పిందట. ఆ సపోటా పండు మంచిగా కోసిండట, సపోటా పండు ఇచ్చిందట. ఆ పిల్ల సపోటా పండు తిన్నది అట్నే అడ్డం పడ్డదట, సొల్లు పెడుతుందట. ఇక చూడలేక ఏం చేసిండు, ఈడింత తిన్నాడంట. ఈడింత ఎలకల మందు ఏమో ఈ నీళ్ళలో కలుపుకుంటూ కలుపుకుంటూ ఈడింత తాగిండు. తాగి సొల్లు పెట్టిండు. ఆ ఇంట్లో చూసి ఏమైంది పిల్ల ఆడవాడే తండ్రి ఆడవాడే ఏమైంది అని నేను అడిగారంట. అడిగేసరికల్లా నా బిడ్డకి ఎలకల మంది పెట్టినా, నేను కూడా గదే మంది తీసుకున్నా, ఇక మేము చచ్చిపోతున్నామని చెప్పినట. కొన్ని ఆలిమండ వేత పని చేస్తారు అనుకొని దన అంబులెన్స్ తీసుకొచ్చినట్టు. అంబులెన్స్ తీసుకొచ్చి ఈయనేమో మన గొల్లగూడెం దవాఖాన నల్లగొండకి వేసుకుపోయారంట. ఈ రవంటోని ఆ బుజ్జినేమో నీలపూర్ దవాఖానకు హైదరాబాద్కి వేసుకుపోయారట. మరి ఈ బుజ్జి మరి సౌటుపల్ల దాకా ఆసిందా లేకపోతే మార్గ మధ్యంలో పోయిందా దవాఖానలో పోయిందా పానం కానీ మొత్తానికి మాత్రం ఈ 2 ఏళ్ల పాప ఏం పేరుండే మేఘన. ఈ మేఘన అనే బుజ్జి చచ్చిపోయింది. ఈడేమో ఇక గుడ్కుమిట్టి కంటూ ఈయన ఉన్నాడు. ఇంకేమైతే జర పెద్దోడే కాబట్టి ఈయన పేగులు కట్టిన ఉంటాయి. ఆ చిన్నపిల్ల కాబట్టి ఆ పేగులు బుడబుడ పేగులు కాబట్టి అవిసిపోయినట్టుంది. ఆ సపోట పండు తిన్న పాపానికి ఉత్త పుణ్యాన్ని చచ్చిపోయింది. కథం ఆ పిల్ల సాగు చేసిరు, ఈయన మాత్రం దవాఖానలో ఉన్నాడు. ఇక చూడురు కథ. భార్య భర్తలు వీళ్ళిద్దరు పంచాయి పెట్టుకొని వీళ్ళ కడుపులో పుట్టిన పాపానికి వాళ్ళేం పాపం చేసిరు చెప్పురి. ఈయనకి ఒకవేళ కోపం ఉంటే పెళ్ళం మీద తీసుకోవాలి, లేదా ఈ పిల్లని కొనబోయి పెళ్ళం కడిచి పెట్టాలి, లేదా అంత మూతవారైతే పెళ్ళాన్ని తీసుకొచ్చుకొని సాదుకునే ఉపాయం చేయాలి. అట్ట కూడా కాకుంటే ఈడాకులు తీసుకొని ఓలంతలాలు ఉన్నా కానీ నడిచిపోతుంది. అంతేగాని పెళ్ళం మీద కోపంతో కన్న బిడ్డని చంపితే ఏమొచ్చి పాడైతే చెప్పురంటే వీళ్ళ కడుపులో పుట్టడమే ఆ పిల్ల చేసిన తప్పు అన్నట్లెక్క. కన్న బిడ్డ డాడీ అని దగ్గరికి వస్తే ఏ డాడీ దగ్గరికైనా ఏ నాయన దగ్గరికైనా పిల్ల వస్తుంది. వచ్చినప్పుడు పనులు తెచ్చిన బిడ్డ అంటే సంతోషంగా తింటుంది. ఆ పండ్లల్లో ఈ ఎలకల మందు కలిపిన సంగతి ఆ పిల్లకి ఏమేరక సపోటా పండ్లు ఈ కాలంలో సపోటా పండ్లు చాలా ఎక్కువ కాస్తుంటాయి, కమ్మగా ఉంటాయి. తింటా ఉంటే రుచి కొట్టిందో కొట్టిందో ఆ బుడ్డ పిల్ల పాడైపోను. ఆ సపోటా పండు తింటూనే ఉంది. అటనే అడ్డం పడేసరికల్లా పిల్ల చచ్చిపోయింది. తండ్రి మాత్రం దవాఖానలో ఉన్నట్ట. గీసోటి పనులు జరుగుతున్నాయి ఊర్లలో చూడూరి. భార్య భర్తలకు ఏమైనా గొడవలు ఉంటే కూర్చొని మాట్లాడుకునే ఉపాయం చేయాలి. మీకు వీలు కాకుంటే ఈడిపోయే ఉపాయం చేయాలి. అంతేగాని మీ కడుపులో పుట్టిన పాపానికి ఉత్త పుణ్యానికి పిల్లలు చంపే హక్కు మీకు ఓడిచ్చిండు నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మీ కడుపులో పుట్టిన పిల్లలు ఏం పాపం చేసిరు? నా చిన్న పాప 2 ఏళ్ల పాపకి ఏం తెలుసు చెప్పురి? తండ్రే కదా అని ఇస్తే పండు తిన్న పాపానికి ఉత్త పుణ్యానికి పానం పోయింది. మమ్మగాని మీ గొడవలు పాడైపోని మీ గొడవల కారణంగా పిల్ల మొగలు పంచాయి పెట్టుకొని ఉత్త పుణ్యానికి పిల్లలు చంపే ఉపాయం చేయకూరి. ఇది నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలో జరిగింది ఈ ముచ్చట. ఎవరైనా భార్య భర్తలు పంచాయి పెట్టుకున్నారంటే మీరు పెట్టుకొని కొట్లాడురు. కానీ మీ పుణ్యమా అంట ఉత్త పుణ్యానికి అభం శుభం తెలియని పిల్లలు చంపే ఉపాయం చేయకూరి, పాపం తగ్గుతుంది, పాడైపోను.